బాగా వెనుకబడిన ప్రాంతమైన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో చాలామంది విద్య మీద ఆధారపడి ఎన్నో లక్షల కుటుంబాలు జీవనం చేస్తున్నాయి. వ్యవసాయంలో సరైన దిగుబడి లేక విద్య ఆధారంగా ఇక్కడ అనేక కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్న వెనుకబడిన ప్రాంతం ఈ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం. ఈ ఎన్నికల సమయం అని కాకుండా మామూలుగా ఇప్పుడు నిరుద్యోగ యువతీ యువకులకు ఈ పోటీ పరీక్షలు జరుగుతున్న ఈ టైంలో మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి మార్చి నెలల్లో జరగబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సీ ఈ పోటీ పరీక్షల్లో నిరుద్యోగ యువతీ యువకులందరికీ అన్ని విభాగాల్లో కాకపోయినా కనీసం మెంటల్ ఎబిలిటీ విభాగం నందు మనం చేతనైన సహాయం 10 మార్కులు 20 మార్కులు నిరుద్యోగ యువతీ యువకులకు మన ద్వారా వస్తే బాగుంటుంది, మనం ఏదైనా చేయగలుగుతామా, స్టడీ మెటీరియల్ కొనడానికి డబ్బు లేక ఇబ్బందులు పడే పేద నిరుద్యోగ యువతీ యువకులకు మనం ఏదైనా సహాయం చేసినట్టు ఉంటుందా అనే ఆలోచనతో ఉంటుందని సహాయం చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండా నీడలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేం బడుగు బలహీన వర్గాలకు నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తామనే ఒక ఆలోచన మళ్ళీ దీని ద్వారా పునరుద్ఘాటిస్తూ ఈ కార్యక్రమానికి మేము ఈ రోజున తొలి అడుగు వేస్తున్నాము. ఈ రోజు నుంచి పరీక్షలు కంప్లీట్ అయ్యే సమయం వరకు ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, ఈ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఈ సామాజిక మాధ్యమాల్లో నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ స్టడీ మెటీరియల్ ప్రతిరోజు ఒక 30 ప్రశ్నలు కానీ 50 ప్రశ్నలు కానీ అందుబాటులో ఉంచుతాము. ఈరోజు వచ్చినవి రేపు రిపీట్ చేయకుండా 50 రోజుల పాటు కంటిన్యూస్గా రకరకాల మెంటల్ ఎబిలిటీ 20-30 మార్కులకు నిరుద్యోగ యువతీ యువకులకు రాబోయే ఈ పరీక్షల కాలంలో అందుబాటులో ఉంచేందుకు, వారికి చేయూతను అందించేందుకు నేను మీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం చేపడుతున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించి మీరు ఇది మా సామాజిక మాధ్యమాల ద్వారా చూసిన తర్వాత చూడని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇది అందజేసి అందరికీ ఉపయోగపడేలా మన రాష్ట్రంలో కానీ మన పార్లమెంటరీ నియోజకవర్గంలో కానీ నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఉపయోగపడేలా చేయాలని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.